నమస్కారం అండి యూట్యూబ్ మిత్రులకు. ఆంధ్రప్రదేశ్లో గత 3 రోజుల కిందట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనంపై విజయవాడలో దాడి జరిగింది అని చెప్పి కథనాలు టెలికాస్ట్ చేయడం మీడియాలలో మనమంతా గమనించాం. నిజంగా దాడి ఏ విధంగా జరిగింది, ఎందుకు చేసినారు, ఈ దాడికి వాళ్ళు ఏం సాధించినారు, ఇవన్నీ మనం ఆలోచన చేసుకోబోయే ముందు ఒక వర్గం మీడియాలో ఒక రకమైన వార్తలు, ఇంకొక వర్గం మీడియాలో ఇంకొక రకమైన వార్తలు. ఇక్కడ పార్టీలకు అతీతంగా ఒక సామాన్యుని మాదిరి మనం గమనిస్తే నిజంగా ఎక్కడైనా రాష్ట్రంలో ఒక ఘటన జరిగితే ఆ ఘటనలను ఆ చుట్టుపక్కల ఉండే సమాజం మాత్రమే వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఏం జరిగింది, పర్పస్ ఏమి, ఏ విధంగా జరిగింది అనేది ఆ ఏరియాలో ఉండేటోళ్ళు మాత్రమే తెలుసుకోగలుగుతారు. మిగతా రాష్ట్రంలో ఉండే జనాభా దాదాపుగా మీడియాలలో వచ్చే వార్తలు, వాటిలో చూపించే కథనాల ఆధారంగానే అక్కడ ఏం జరిగింది అనేది ఒక నిర్ణయానికి రాగలుగుతారు. ఇక్కడ ఈ విషయంలోనే ఒక వర్గం మీడియా ఒక రకంగా వార్తలు ఒక టెలికాస్ట్ చేస్తుంది, ఇంకొక రకం మీడియా ఇంకొక రకంగా వార్తలు టెలికాస్ట్ చేస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే దాదాపుగా ప్రజలు అక్కడ ఏం జరిగింది అనేది వాళ్ళు ఒక డైలమా లేకపోయి అసలైన విషయం పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక్కసారి పూర్తిగా మనం గమనిస్తే సాక్షి మీడియాలో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి కట్టించిన స్మృతివనంపై దాడి, అంబేద్కర్ విగ్రహంపై దాడి, దుండగులు అంబేద్కర్ విగ్రహంపై తెగబడ్డారు అని చెప్పి వాళ్ళు టెలికాస్ట్ చేయడం జరిగింది. ఇదంతా మనం గమనించాం. ఒక్కసారి మనం ఆ విజువల్స్లో గమనిస్తే అంబేద్కర్ గారి విగ్రహం పైన ఎక్కడా దాడి జరగలేదు. తర్వాత ఆ యొక్క వాళ్ళ లోపల ఉండే సరౌండింగ్లో పార్కులు ఎక్కడైనా కానీ వాళ్ళు ఏమన్నా విధ్వంసం సృష్టించినారంటే అది కూడా ఏం జరగలేదు. కేవలం ఆ స్మృతివనంలో ఏవైతే పేర్లు ఏర్పాటు చేసినారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి పేరు ఏర్పాటు చేసినారో దాని పక్కనే ఎవరైతే సృష్టికర్త ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పేరు కూడా, ఎందుకంటే ఆయన హయాంలోనే ఆ యొక్క పనులు జరిగినాయి కాబట్టి 500 కోట్లతో ఆ యొక్క పనులు చేసినాడు కాబట్టి ఆయన పేరు అక్కడ వేసుకోవడం జరిగింది. కేవలం వచ్చిన వాళ్ళు దాదాపుగా లైట్లన్నీ ఆర్పేసి ఆ యొక్క ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు అనే పేర్లు ఉన్నాయో ఆ పేర్లను మాత్రమే వాళ్ళు తొలగించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పేర్లను తొలగించడం జరిగింది. అంతకు తప్పితే ఎక్కడే కానీ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మీద ఎక్కడ దాడి జరగలే. ఇవన్నీ మనకు ఆ విజువల్స్ ఆధారంగా కనబడతాయి. మనం ఒక వార్త చెప్పేటప్పుడు దాదాపుగా చెప్పే మాటలే కాకుండా చుట్టూ ఉండే విజువల్స్ కూడా కొంతమంది గమనిస్తారు, వాటి ద్వారా కూడా నిర్ధారణకు వస్తారు. ఇదే వార్తను టీడీపీ కానీ తెలుగుదేశం ఛానల్లో కానీ వాళ్ళు ఏ విధంగా సర్క్యులేట్ చేస్తున్నారంటే, ఇది నేను ఇప్పుడు ఏదైతే చెప్పినానో దాదాపుగా అక్కడ అంబేద్కర్ గారి పైన ఎక్కడా దాడి జరగలేదు, ఓన్లీ బయట జగన్మోహన్ రెడ్డి గారి పేరు పైన దాడి చేసి వెళ్ళిపోయినారు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అంటే దాడి చేసిన వ్యక్తులే మేము ఆ పర్పస్ కింద దాడి చేయలే, మేము దీనికోసమే దాడి చేసినాం, నేను దాదాపుగా గుళ్ళేకి వచ్చిన దేవుణ్ణి ముక్కుదామని వచ్చిన, దేవుణ్ణి ముక్కేటప్పుడు ఈడ ఒక వ్యక్తి పేరు కనపడింది, ఆ పేరు ఈడ ఉండకూడదు అని చెప్పి నేను పీకేసిన, అంటే పీకేసిన తప్పును కూడా మేము కరెక్ట్గా చేసినామనే విధంగా వాళ్ళు సాంప్రదాయంగా చెప్పుకోవడం వాళ్ళ మీడియాలో జరుగుతుంది. నిజానికి ప్రజలు ఏది జరిగింది, ఎవరికి దీన్ని రుద్దుతున్నారనే ఆలోచనలో ఒక డైలమాలో ప్రజలు ఉన్నారు. మనం ఒకసారి పూర్తిగా ఆలోచన చేస్తే అక్కడికి ఎవరైతే దాడి చేయడానికి వచ్చినారో వాళ్ళ యొక్క ముఖ్య ఎయిమ్ ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేకుండా తొలగించడం. అది దాదాపుగా సెక్యూరిటీ ఉండే ఏరియాలో 500 కోట్లతో అత్యాధునికంగా విజయవాడ నడిబొడ్డున కట్టిన అటువంటి పెద్ద పార్కులో లైట్లు ఆఫ్ చేసి ఆ విధంగా వాళ్ళు పేర్లు తొలగించినారంటే ఖచ్చితంగా ఇందులో అక్కడుండే నాయకుల హస్తం ఉంటుంది, అక్కడుండే పోలీసుల హస్తం ఉంటుంది, ప్రభుత్వ హస్తం ఉంటుంది. దీంట్లో ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఆశామాష వ్యవహారమేం కాదు కదా. దాదాపుగా అంత మెయిన్ నడి సెంటర్లో 10 గంటలప్పుడు ఆ విధంగా లైట్లు ఆఫ్ చేసి ఆ పని చేయడం అంటే ఖచ్చితంగా ఇది వాళ్ళ హస్తమే ఉంటుంది. ఇందులో
కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పేరు మాత్రమే తొలగించినారు. అక్కడ పక్కనుండే బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఎక్కడ టచ్ చేయలేదు వాళ్ళు. అంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి పేరు అక్కడ ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇవి అదొక్కటే ఆ విజయవాడలో ఆ ఒక్కచోట మాత్రమే జరుగుతున్నాయా ఈ పేర్లు తొలగించే సాంప్రదాయం? రాష్ట్రమంతటా జరుగుతున్నాయా? ఒకసారి మనం గమనిస్తే టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపుగా రాష్ట్రమంతటా ఎక్కడైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో కనపడినా, జగన్మోహన్ రెడ్డి గారి శిలాఫలకాలు కనపడినా పగలగొడుతున్నారు, విచ్చలవిడిగా చేస్తున్నారు. ఇది నిజం. దీన్ని ఖచ్చితంగా ఇదే ప్రజలలోకి తీసుకొని పోతే దీన్ని ప్రజలు స్వాగతిస్తారా లేకపోతే తిరస్కరిస్తారా అనేది వాళ్ళకే వదిలేయాల. దీన్ని అంబేద్కర్ గారికి ముడిపెట్టి చెప్పడం నాకెందుకో సమంజసం కాలేదేమో అనిపించింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీగా మార్చడాన్ని మనం గమనించాం. ఇదే ఆయన వేసిన బీజం. దీనివల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. పేర్లు మార్పిడి అనేది ఆయన నుంచే మొదలైందని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఆయన ఒకటి చేస్తే మేము 10 శిలాఫలకాలు పగలగొడతాం, 10 చోట్ల జగన్మోహన్ రెడ్డి ఫోటోనే లేకుండా చేస్తాం, అసలు రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి ఫోటోనే లేకుండా చేస్తాం అనే భావనలో వాళ్ళు వెళ్తున్నారు. దీన్ని ఏదైతే అక్కడ జరిగిందో అదే సంఘటనను అదే విధంగా చెప్తే ప్రజలే స్వాగతిస్తారు. దాన్ని ఇంకొక దానికి ముడిపెట్టి దయచేసి మనం చూపించకూడదు అనేది నా భావన. ఎందుకంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని రాష్ట్రంలో నుంచి లేకోకుండా ఆయన ఫోటోలు లేకుండా చేయాలా అని అంటే వీళ్ళతో అవుతుందా? దాదాపుగా 40% ఓట్ షేర్తో 1,30,00,000 మంది ఆయన కావాలని చెప్పి కోరుకున్నారు. కేవలం 7% ఓట్లు మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి మొగ్గి ఆయన ముఖ్యమంత్రి అయినారు. మరి శిలాఫలకాల మీద ఆయనను తొలగించొచ్చేమో కానీ ప్రజల గుండెల్లో నుంచేం తొలగించలేరు కదా. నేను అనేది ఏంటంటే, నా ఇంటెన్షన్ ఏంటంటే, ఖచ్చితంగా అక్కడ ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన ప్రజల ముందర ఉంచినప్పుడు ఆ సంఘటనలో తేడాలు ఏమన్నా ఉంటే విజువల్స్ ద్వారా ప్రజలు కనుగొంటారు. తర్వాత ఏదైతే సంఘటన వాళ్ళు ఏం సాధించినారో దేన్ని చేయడానికి వచ్చినారో అది పక్కకు పోయి తప్పు చేసిన వాళ్ళే కరెక్ట్గా మేము ఇది చేయడానికి వచ్చినాం, ఇది చేసినాం అని చెప్పి వాళ్ళు తప్పును సమర్థించుకునే స్థాయికి అవతలోళ్ళు వెళ్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. అవతల మీడియా అదే చేస్తుంది, మనం అదే చేస్తున్నామంటే ప్రజలకు మనం ప్రచురించే వార్తలలో కూడా అర్థం లేకుండా పోతుంది. ఇది నా ఇంటెన్షన్. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం పార్టీ వ్యూలో చూస్తే వాళ్ళకు బాధ కలగచ్చు, ఎందుకంటే వాళ్ళని అంటున్నాడని చెప్పి. వైఎస్ఆర్ పార్టీ వ్యూలో చూస్తే వాళ్ళకు బాధ కలగచ్చు. దయచేసి ఈ వీడియో చూసేటప్పుడు ఒక సామాన్యునిగా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నాం అనే వ్యూలో మాత్రమే చూడాలని చెప్పి నా మన. ఈ వీడియోలో మంచి మెసేజ్ ఉంటే అది ఎక్కువ మందికి చేరాలంటే ప్లీజ్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ లైక్లు చేస్తే యూట్యూబ్ ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుందంట. దయచేసి ఈ సమాచారం మన మీడియా సంస్థల వరకు చేరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.